హరే కృష్ణ. ఆత్మస్వరూపులందరికీ శుభాశిష్యులు మరియు శుభాభివందనములు. ఆత్మస్వరూపులారా, మనం ఇప్పటివరకు ఎన్నో క్లాసులు నేర్చుకున్నాం, చెప్పుకుంటున్నాం కూడా. అందులో ఒకటి ఆక్యుప్రెషర్ క్లాసు, మర్మా థెరపీ క్లాసు, కొత్తగా మరలా హీలింగ్ థెరపీ క్లాసు కూడా వచ్చింది. ఈ హీలింగ్ అనేది ఏదైతే ఉందో, స్థూల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని సూక్ష్మ శరీరంలోనే తగ్గిస్తాము. అంటే సూక్ష్మ శరీరానికి అనారోగ్యం వస్తేనే స్థూల శరీరానికి అనారోగ్యం వస్తుంది. సూక్ష్మ శరీరము షట్ చక్రాల మీద ఆధారపడి ఉంటుంది. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపుర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆగ్న చక్రము, సహస్రార చక్రం, ప్రాథమిక చక్రాలు, ద్వితీయ స్థాయి చక్రాస్, ఇంకా మైన్యూట్ చక్రాస్, ఐస్ చక్రాస్, నోస్ చక్రాస్, ఇయర్ చక్రాస్, షోల్డర్ చక్రాస్, ఇట్లాగా చాలా చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ ఒక్కొక్క చక్ర ఒక్కొక్క మానసిక స్థితికి ప్రభావం చూపిస్తుంది. ఈ చక్రాస్ ఒక్కొక్క చక్ర ఒక్కొక్క ఆర్గానికి ప్రభావం చూపిస్తుంది. ఇన్నర్ ఆర్గాన్స్లో ఉన్న శక్తి అంతా కూడా ఈ చక్రాస్ మీద ఆధారపడుతుంది. ఈ హీలింగ్ థెరపీ ద్వారా మీరు మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ బుద్ధిని శక్తివంతం చేసుకోవచ్చు. శరీరాన్ని ముట్టుకోకుండా అనారోగ్యం తగ్గించుకోవచ్చు. మీరే కాదు, మీరు ఇక్కడ ఉండి అమెరికాలో ఏ వ్యక్తికి ఉన్నా సరే అనారోగ్యం తగ్గించవచ్చు. ఇది హాస్యాస్పదం కాదు. ఇది మన యొక్క భారతీయ ఋషి సాంప్రదాయ విద్యలు. ఇవి మన భారతీయ ఋషి సాంప్రదాయ విద్యలు. వారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి వారి యొక్క శక్తిని అంతటినీ కూడగట్టుకుని తపస్సు ఆచరించి తీసుకొచ్చిన విద్యలు ఇవి. మన యొక్క ఆక్యుప్రెషర్ విద్య, మర్మ థెరపీ విద్య, హీలింగ్ థెరపీ విద్య. వీటి ద్వారా ఎంతోమందికి మేలు చేసేవారు. ఇవి మన భారతదేశం నుంచి పంపబడ్డాయి. ఎందుకంటే మన వాళ్ళు తెలుసుకోలేకపోయారు వీటి యొక్క ప్రాముఖ్యతని, గొప్పదనాన్ని. కాబట్టి మళ్ళీ మనం పైన తెచ్చుకున్నాం. ఈ ఆక్యుప్రెషర్ క్లాస్ సంబంధించి శరీరంలో ఉన్న అనారోగ్యం తగ్గించుకోవడం ఉపయోగపడుతుంది. మర్మా థెరపీ క్లాస్ అనేది శరీరంలో ఇక ముందు రాబోయే రోజుల్లో అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఈ హీలింగ్ థెరపీ అనేది స్థూల శరీరాన్ని ముట్టుకోకుండా సూక్ష్మ శరీరంలోనే అనారోగ్యం తగ్గించుకోగలుగుతాం. సో ఈ హీలింగ్ థెరపీ క్లాసులో మీరు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, మానసికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, సామాజికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, సామాజికంగా అంటే ఇంట్లో గొడవలు, వీధిలో గొడవ, ఏ విధమైన గొడవలు ఇబ్బంది పడుతున్నా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండలేకపోతున్నా కానీ, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి పరిష్కారం దొరుకుతుంది ఇందులో. నేను ఎక్కడ సత్యం కానిది మీకు బోధించను, సత్యం కానిది తెలపను. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. ఈ విద్యల్ని మీరు నేర్చుకోండి. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తారు కూడా ఈ విద్యలు నేర్చుకుంటే. ఎన్నో 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 మిరాకిల్స్ జరుగుతాయి ఈ విద్యల వల్ల. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు జీవితాంతం జీవించవచ్చు. వేస్ట్గా ఖర్చు లేకుండా ఎంతో గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళగలరు మీరు అభ్యాసం చేస్తే. నేర్చుకోండి, ఆనందంగా జీవించండి. ఇంతకంటే ఎక్కువ చెప్తే హాస్యాస్పదం అవుతుంది, ఎక్కువగా చెప్పడం అవుతుంది. అది ఎందుకంటే ఎంతో చెప్పుకోవచ్చు మనం, కానీ నేను చెప్పడం మీరు వినడం కాదు. అభ్యాసం చేయండి, నేర్చుకోండి, క్లాస్ నేర్చుకోండి. మీరు ఇప్పటికి ఎన్నో డబ్బులు, వందలు, వేలు, లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. కేవలం ఆక్యుప్రెషర్ క్లాసు 3 రోజుల నుంచి 5 రోజులు ఉంటుంది. దానికి గురుదక్షిణ 600 రూపాయలు మాత్రమే. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ నేర్చుకోండి. అది మర్మా థెరపీ క్లాసు 600 రూపాయలు మాత్రమే. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ నేర్చుకోండి. హీలింగ్ క్లాసు సిద్ధ విద్య, ఏ ఒక్కరికి వారే నేర్చుకోవాలి. అది హైదరాబాద్లో జరుగుతుంటాయి, మన యొక్క రాజమండ్రిలో జరుగుతుంటాయి. దాని గురుదక్షిణ వచ్చి 5,100 రూపాయలు. అవి 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఉంటాయి. ఉదయం 9 గంటల కానీ సాయంత్రం 6 గంటల వరకు. ఆక్యుప్రెషర్ క్లాసు, మర్మా థెరపీ క్లాసులు, జూమ్ క్లాసెస్లో మీరు నేర్చుకోవాలి.
దానికి సాయంత్రం 7 గంటల కానీ 9 గంటల వరకు ఉంటుంది. నేర్చుకోండి. మీరు ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టారు. రూపాయల కోసం నేను చెప్పట్లేదు, కానీ ఉచితంగా చెప్పకూడదు కాబట్టి ఉచితంగా చెప్పట్లేదు. నేర్చుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో జీవించండి. ఇది భగవంతుని యొక్క సంకల్పం. ఎందుకంటే ఆ భగవంతుడే పలు రూపాల్లో ఈ శరీరం దాల్చి ఉన్నాడు. ఇక్కడ తాను ఆనందంగా ఉండాలంటే ఇక్కడ మాయలో తానే చిక్కుకున్నాడు. ఆ మాయ నుంచి తానే బయటపడాలి. అందుకే తానే ఒక గురువు రూపంలో వచ్చి తానే తెలుసుకుంటున్నాడు, తానే నేర్చుకుంటున్నాడు, తానే ప్రాక్టీస్ చెందుతున్నాడు, తానే ఆనందం పొందుతున్నాడు. హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఈ వీడియో అందరికీ మీరు షేర్ చేయండి. మానవ సేవ మాధవ సేవ, మనందరం మాధవులమే. హరే కృష్ణ. మొదటి కాంతి కొట్టంలోకి వెళ్ళి ఆరోగ్య కిరణాల్లో ఉన్న మలిని తీస్తున్నాను దువ్వెనలాగా. ఫ్రీగా అయ్యేంత వరకు తీయాలి. మొదటి కాంతి కూడా అవ్వకుండా రెండో కాంతి కూడా వెళ్ళొద్దు. రెండో కాంతి కొట్టం చేసేవాళ్ళు రెండో కాంతి కొట్టంలోకి వెళ్ళి ఆరోగ్య కిరణాల్లో ఉన్న మలిని తొలగిస్తున్నాను అని తొలగించాలి. అందరికీ నమస్తే అండి. నా పేరు వాసవి అండి. నేను అంగన్ నుంచి వచ్చాను. నాతో పాటు మా వారు కూడా వచ్చారండి. నాకు కొన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మా వారు వచ్చేసరికి గురూజీ కోసం మా వారు యోగా మానసరోవరం గ్రూప్లో ఉన్నారండి. అందులో తెలిసిందనమాట, గురూజీ పోస్టులు పెడుతుంటారు. అది చూసి నీ హెల్త్ ప్రాబ్లంకి సరైన మార్గం దొరికిందని భావిస్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పారు. చెప్పినప్పుడు ఓకే అని జాయిన్ అయ్యానండి. గురూజీ దగ్గర ఆక్యుప్రెషర్ చేశాను, తర్వాత మర్మ తరబి చేశాను. నాకు అసలు ఏమీ రాదు, అంత జ్ఞానం నాకు లేదు అనుకున్న ఆలోచనలో గురూజీ నాకు ఎట్లా అంటే ఒక ఇంత ముందు కూడా చెప్పాను, బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారనమాట. తర్వాత ఇప్పుడు యోగాస్యాలు కూడా చేశాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొన్ని ఫస్ట్ సెకండ్ డేస్లో అసలు నాకు తెలియలేదు ఏమి కూడా. ఓకే నాకు రాదులే అనుకున్నాను. థర్డ్ ఫోర్త్ డేస్లో నాకు అది అర్థమయ్యే విధంగా గురూజీ చేశారు. నాకున్న సమస్యలు కూడా తీరుతాయని నమ్మకం కలిగింది. అప్పుడు మళ్ళీ చెప్తాను మీకు.